హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఏమీ హడావిడి లేకుండా సింపుల్గా గంటలో 6 రకాల ప్రసాదాలు అనేవి మనం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాసెస్లో మాత్రం చేసుకుంటే గంటలో మనకు ప్రసాదాలు అనేవి రెడీ అయిపోతాయి. ముందుగా నేను ఇక్కడ ఇత్తడి గిన్నె తీసుకున్నాను. ముందుగా పరమాన్నం వండడానికి అనేసి చుట్టూ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు అంటే ఈ గిన్నెకి సరిపోయినంత రైస్ అనేది నేను తీసుకొని బాగా 2-3 సార్లు క్లీన్ చేశాను. ఇందులోకి 2 గ్లాసుల వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు మధ్యలో ఒక అన్నం ఉడకడానికి రైస్ వాటర్ చాలకపోతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మెత్తగా అన్నాన్ని అయితే ఉడికించుకున్నాను. ఈ విధంగా అయితే వీడియోలో చూపెడుతున్న విధంగా అన్నం మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు అనేవి వేసుకుంటున్నాను. బియ్యం అయితే ఎంత తీసుకున్నానో పాలు కూడా అన్నీ పాలు వేసాను. ఇప్పుడు బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా బాగా కలుపుకున్న తర్వాత పాలు అనేది దగ్గరికి ఇంకిన తర్వాత ఇందులోకి మనం బెల్లం అనేది 1 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను. రుచికి తగినంత. మనకి స్వీట్గా ఉండాలంటే ఇలా కప్పుతో 1 కప్పుడు బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను. మొత్తం బెల్లం అంతా కరిగి పాలు అంతా దగ్గరికి బాగా చిక్కగా ఇంకినంత వరకు సిమ్లో పెడుతూ కలుపుకుంటూ ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడైతే మాత్రంగా మొత్తం బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి చిన్నది పచ్చకర్పూరం యాడ్ చేశాను. అలాగే 2-3 ఇలాచీ దంచేసి యాడ్ చేసి మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసుకున్నాను. దగ్గరికి అయిన తర్వాత ఒక పోపు గిన్నె తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసి కిస్మిస్ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత పరమాన్నంలో కలిపేసి బాగా దగ్గరికి కలిపేసాను అనమాట. మొత్తం మిక్స్ అయ్యేలాగా నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయ్యేలాగా వేసేసి మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దేవుడికి ఒక నైవేద్యం అయితే అయిపోయింది రెడీ అనేది. ఇప్పుడు రెండో నైవేద్యం అనేది చూద్దాము. ఇంకా రెండో నైవేద్యం అయితే పులిహోర. ఒకవైపు అన్నం అనేది నేను వండేసి సైడ్ని పెట్టుకున్నాను. ఒక గ్లాసున్నర రైస్ అనేది వండేసుకొని సైడ్ని పెట్టుకున్నాను. ఇలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానిపిన తర్వాత మెత్తగా వాటర్తోని అనేది చింతపండు గుజ్జు అనేది తీసుకొని స్ట్రైనర్తో వడకట్టుకున్నాను వాటర్ అంతా. ఈ విధంగా వాటర్ అంతా వడకట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెతో అలా పెట్టేశాను స్టవ్ మీద. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, మనకి రైస్కి సరిపోయినంత పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసి చింతపండు గుజ్జు అనేది దగ్గరికి అవ్వనివ్వాలి. రైస్ అనేది ఉడికించేసాను అన్నాను కదా. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకొని పొడి పొడిగా ఈ విధంగా వండుకున్నాను. ఇప్పుడైతే చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయింది కదా. ఇది సైడ్కి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఒక 100 ml ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఇందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. చిన్న ముక్కలుగా చేసిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసేసాను. ఒక 2 గుప్పులు శనగపలుకులు అనేవి యాడ్ చేశాను. ఒక 6-7 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఒక 4 ఎండుమిర్చి తుంచుకొని వేశాను. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. పోపు అనేది అన్నంలో రైస్లో కలిపేసుకున్నాను. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసి పులిహోర మొత్తం బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని సైడ్ని పెట్టేసుకోవడమని. ఇప్పుడు మనకు రెండో నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. వీడియోలో చూపెడుతున్న విధంగా మొత్తం ఈ విధంగా కలిపేసుకొని సైడ్ని పెట్టేసుకోవడమని. ఇప్పుడు రెండో నైవేద్యం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మూడో నైవేద్యం గారెలు చక్కగా ఫస్ట్ టైం వేసిన రౌండ్గా రావాలంటే ఈ విధంగా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటే గారెలు అనేవి రౌండ్గా వస్తాయి. ఒకే గారెలతో మనం 2 రకాల నైవేద్యాలు అనేవి చేసుకుంటున్నాను. 1 కప్పు మినపగుళ్ళు అనేవి 4 గంటల ముందు అంటే నైట్ నానబెట్టేశాను. ఈ విధంగా నైట్ నానబెట్టేసుకున్న తర్వాత ఒక 3-4 సార్లు బాగా క్లీన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత గ్రైండర్ తీసుకొని ఈ విధంగా పప్పు అంతా వేసేసి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా ఒక 3-4 చెంచాలు వాటర్ అనేది వేసి గట్టిగా రుబ్బుకున్నాను. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పిండి అంతా మెత్తగా రుబ్బుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే రుబ్బంతా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవనిస్తున్నాను. ఈలోపు చిన్న పిండి ముద్ద తీసుకొని వాటర్లో వేస్తే ఈ విధంగా పైకి తేలాలి. అలా అయితే గారెల ముద్ద పర్ఫెక్ట్గా ఉన్నట్లాగా. ఇప్పుడైతే చేతికి వాటర్ అనేది తడి చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. పిండి ముద్దను తీసుకొని గారెల్లా ఒత్తుకొని బాగా మరిగిన నూనెలోని డీప్ ఫ్రై చేసుకోవాలి 2 వైపులను. ఈ విధంగా 2 వైపులా గారెలు మొత్తం ఇదే విధంగా వేసేసుకున్నాను. వీడియోలో చూపెడుతున్న విధంగా 2 విధాలుగా వేయించిన తర్వాత సైడ్కి తీసేసుకున్నాను. గారెలన్నీ ఇదే విధంగా వేసేసిన తర్వాత కొద్దిగా గారెలు అనేవి సైడ్ని పెట్టుకున్నాను. అంటే చప్పటి గారెలు వేరేగా, దాంతోపాటు బెల్లం గారెలు వేరేగా అనేది పెట్టుకున్నాను. ఇప్పుడైతే మాత్రంగా గారెలన్నీ వేసేసి సైడ్కి పెట్టేసుకున్నాను కదా.
ఇప్పుడు నాలుగో ప్రసాదం అనేది అదే ఆయిల్ అనేది సైడ్కి తీసేసుకొని అదే ప్యాన్ తీసుకున్నాను. ఒక కప్పు బెల్లం అనేది యాడ్ చేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసాను. బాగా బెల్లం అంతా కరిగిన తర్వాత స్ట్రైనర్తో వడకట్టేసుకున్నాను. బెల్లంలో ఏమైనా మట్టి ఇసుక అలాంటివి ఉంటాయి కాబట్టి అందుకని స్ట్రైనర్తో ఒకసారి వడకట్టేసుకున్నాను ఈ విధంగా అనేది. అదే మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఈ బెల్లం పాకాన్ని అందులోనే వేసేసి లైట్గా తీగపాకం వచ్చినంత వరకు మరగనివ్వాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా కలుపుకుంటూ ఇలా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏమంచి గారెలు అనేవి మనం బెల్లంలో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పెద్ద మంటలోని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా టర్న్ చేసుకోవడం వల్ల గారెలకి బాగా పాకం అనేది పడుతుంది. మనకి ఇక్కడ నాలుగో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే మాత్రంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి తీసేసుకోవడమేని. ఇక్కడ వచ్చి మెయిన్గా అందరికీ చాలా కష్టంగా ఉండే పూర్ణ బూరెలు ఇష్టంగా ఎలా తయారు చేయాలి అనేది. ఇప్పుడు ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు మినపగుళ్ళకి కప్పున్నర రైస్ అనేది నానబెట్టుకుంటున్నాను. రెండు సపరేట్గా నానబెట్టుకుంటున్నాను. ముందుగా రాత్రే నానబెట్టుకోవాలి. ఎందుకంటే సోయికి తెల్లవారు మార్నింగ్ పూజ చేస్తాం కాబట్టి సోయికి అనేది ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఈ రెండు బాగా నానేసరికల్లా రాత్రి నానబెట్టాం కదా, ఇప్పుడైతే మాత్రంగా మార్నింగ్ అయితే కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ శనగపప్పు అనేది యాడ్ చేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ కొలత అయితే గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. ఒక కప్పుకైతే కప్పున్నర వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ అయితే 4-5 విజిల్ అనేది రానివ్వాలి. ఈ విధంగా 4-5 విజిల్ రానిస్తున్న తర్వాత పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇవ్వండి, ఒకటి పట్టుకొని చూశాను, మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు కుక్కర్లోని మ్యాషర్ చేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి వేరే బాండీలోకి వేసుకొని మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను. లేదు ఇక్కడ మ్యాష్ చేయడం కష్టంగా ఉంది అంటే మాత్రంగా మీరైతే మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు వీడియోలో చూపెడుతున్న విధంగా. ఇప్పుడైతే మొత్తం మ్యాషర్తో మ్యాష్ చేసేసాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ ప్యాన్ని పప్పుని అలా పెట్టేయాలి. ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు పంచదార అనేది యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి దగ్గరికి పాకం వచ్చినంత వరకు ఇంకనివ్వాలి వీడియోలో చూపెడుతున్న విధంగా. పంచదార అలాగే శనగపప్పు రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేయాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కుక్ చేస్తే అడుగు మాడకుండా చాలా సింపుల్గా అనేది వస్తాయి పప్పు అనేది మాడకుండా మంచి వాసన వస్తుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమని. ఇప్పుడు మనం ముందుగానే మినపప్పు అలాగే బియ్యం నానబెట్టాం కదా, సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు వేసేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి ఇలా పప్పు అనేది రుబ్బుకోవాలి. ఇప్పుడైతే అదే మిక్సీ జార్లోకి రైస్ అనేది తీసుకుంటున్నాను. రైస్ అనేది తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి వీడియోలో చూపెడుతున్న విధంగా. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ముందుగా పెట్టిన మినపగుళ్ళు పిండిలోనే మిక్సీ పెట్టిన బియ్యం పిండి కూడా ఇదే విధంగా ఇందులో వేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా వీడియోలో చూపెడుతున్న విధంగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అలాగే సోయా అనేది తియ్యగా ఉండడానికి ఒక 3-4 చెంచాలు పంచదార వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సైడ్ని పెట్టుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సైడ్ని పెట్టుకోవడం వల్ల పంచదార అంతా బాగా కరుగుతూ ఉంటుంది. మూత పెట్టుకొని అయితే ఇప్పుడు సైడ్ని పెట్టేసుకుందాము. ఈ లోపు సైడ్ని పెట్టుకున్న తర్వాత మనం పూర్ణం ముద్ద అనేది చల్లారింది కదా, ఇప్పుడు చేతికి చిన్నది నెయ్యి రాసుకొని బూరెలు అయితే ఈ విధంగా పూర్ణాలు అనేవి చుట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఉండలు అనేవి చుట్టుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండలన్నీ చుట్టేసుకున్నాను. వీడియోలో చూపెడుతున్న విధంగా పప్పు అంతా ఈ విధంగా చుట్టేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి సోయిలో అయితే ఒక బూరె అనేది వేసి చూస్తున్నాను. ఇప్పుడు మొత్తం పంచదార అంతా బాగా మెల్ట్ అయ్యిందో లేదో ఒకసారి కలుపుకొని ఇలా చేయి పెడితే వేలికి అనేది పిండి సోయ అంటాలి. ఈ విధంగా ఇప్పుడైతే మాత్రంగా ఒక బూరెని తీసుకొని బూరెని అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా బూరెలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే బూరెలు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా అయితే లోపల వరకు సోయ అనేది బాగా కుక్ అవుతుంది. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి 5వ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా హడావుడి లేకుండా బూరెలు అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారంకి కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతాయి బూరెలు అనేవి. మనం నైటే పప్పులు అనేవి నానబెట్టుకుంటాం కాబట్టి మార్నింగ్ అంతా మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఒక తర్వాత ఒకటి వంట అనేది చేసేస్తుంటే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనకి 6వ ప్రసాదం వచ్చే మంచి ఇప్పుడు మనము కొమ్మి శనగలు
ఇక్కడైతే శనగలు నేను ఒక ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకున్నాను. ముందు రోజు నైట్ నానపెట్టేసుకొని ఇప్పుడైతే బాగా 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ తీసుకొని ఇందులోకి శనగలు అనేవి యాడ్ చేస్తున్నాను. శనగలు యాడ్ చేసేసి కొద్దిగా ఒక టీ గ్లాసుడు వాటర్ అనేది యాడ్ చేసి శనగలు మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టుకొని ఇందులోనే కొద్దిగా ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చినంత వరకు కుక్ అవ్వాలి. నేను ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయానండి. మీరు కూడా ఇందులో ఉప్పు అనేది వేసి ఉడకబెట్టుకోండి. ఇప్పుడైతే మాత్రంగా కుక్ అయ్యే తర్వాత ఒకసారి విజిల్ అంతా పోయిందో లేదో చూసి శనగ అయితే చూడండి చాలా చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఈ శనగల్ని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ అనేది కొద్దిగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం తీసుకున్న శనగలు బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసి బాగా కలుపుకున్నాను. పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకున్నాను. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేశాను. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు అనేది మనం ముందే ఉడకబెట్టుకున్నప్పుడు వేసాం వేయలేదు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసాను. ఇప్పుడైతే మాత్రంగా పోపు అనేది శనగలు అనేవి ఇందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పచ్చి కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి తురుముకొని. ఇదిగోండి ఈ విధంగా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనని. ఇలా సింపుల్గా 6 రకాల ప్రసాదాలు అనేవి 1 గంటలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారంకి ఈ విధంగా ట్రై చేయండి. ప్రసాదాలన్నీ గంటలో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.